కూడా ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఇదంతా కూడా చూడాలి. ఏ మేరకు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు, ఎందుకంటే అప్పుడు కూడా ఎప్పుడు మేనిఫెస్టో అమలు చేసింది లేదు, ఎప్పుడు కూడా ఆయన అమలు చేసింది లేదు. కాబట్టి అది కూడా చూద్దాం అధ్యక్ష. ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిన ట్రాక్ రికార్డ్ ఏమిటని చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, రాష్ట్రం అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు వరకు 1993 దాకా కూడా రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష. ఈయన ముఖ్యమంత్రి అయిన పీరియడ్ అధ్యక్ష 1994 నుంచి ఏ సంవత్సరమైనా తీసుకో అధ్యక్ష, మచ్చుకు 10 సంవత్సరాలు చూపిస్తున్నా అధ్యక్ష. ఇక్కడ కనబడుతుంది ఊరికి నెంబర్స్, ఎందుకంటే అది కూడా పెట్టామనంటే ఇంక ఏటకాటుకు పేపర్ పెరిగిపోతుంది కాబట్టి ఊరికి మచ్చుకు 10 సంవత్సరాలు చూపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఏ సంవత్సరం అన్నా చూసుకో అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2004-05 దిగిపోయినాడు అధ్యక్ష. 2005-06 నుంచి దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయినారు అధ్యక్ష, రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ 2014-15 చూసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ ప్రతి సంవత్సరము కనిపిస్తూ ఉన్నప్పుడు, ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ డెఫిసిటే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతూ ఉన్నా. నిజంగా సంపదే సృష్టించి ఉంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని రోజుల్లో అధ్యక్ష ఇవన్నీ సృష్టించి ఉంటే, ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని పీరియడ్లో అధ్యక్ష, ఆ పీరియడ్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొరకే అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఆయన పాలన సాగింది అని అంటే ఎక్కడ సృష్టించాడు ఆయన సంపద అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పోనీ ఇంకొక స్లైడ్ చూస్తాం అధ్యక్ష, ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. నిజంగా కూడా అధ్యక్ష ఆయన అంత విజనరీ విజనరీ అయితే అధ్యక్ష, నిజంగానే ఆయన అంత గొప్ప మేధావి, అంత గొప్ప విజనరీ అయితే అధ్యక్ష, ఆయన పాలనలో రాష్ట్రం అంత మెరుగుపడి ఉంటే అధ్యక్ష, దేశం జీడిపిలో అధ్యక్ష మన రాష్ట్ర వాటా అంటే మన జిఎస్డిపి వాటా నిజంగానే ఆయన విజనరీ అయితే అధ్యక్ష, దేశం జీడిపి గ్రాస్ స్థూల ఉత్పత్తి దేశం సంబంధించిన జీడిపిలో అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా ఎంత, దేశానికి సంబంధించిన జీడిపిలో రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పి చూస్తే, ఆయన పీరియడ్ 5 years 2014 నుంచి 2019 దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసింది దేశానికి సంబంధించిన జీడిపిలో 4.47% దేశానికి ఆయన కాంట్రిబ్యూట్ చేస్తే, మన హయాంలో అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో మనము 4.82% మనం కాంట్రిబ్యూట్ చేసాం దేశానికి. అంటే ఎవరు సంపద సృష్టించారు అధ్యక్ష? అంతో ఇంతో ఈ లెక్కలు చూస్తే అంతో ఇంతో దేశానికైనా రాష్ట్రానికైనా మనమే సంపద సృష్టించినట్టుగా క్లియర్గా కనిపిస్తాం. అది కూడా ఏంది అధ్యక్ష, అది కూడా అధ్యక్ష కోవిడ్ 2 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గడం, ఖర్చులు పెరగడం, ఇన్స్పైట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన అప్పులను సర్వీస్ చేసుకుంటూ రావడం, ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇంత మంచి చేసే విధంగా ఇన్ని స్కీమ్స్ అమలు చేయడం, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆయన హయాంలో ఏ స్కీము లేదు, ఏ బటను లేదు, ఏ మంచి చేసింది లేదు. అయినా కూడా రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఇంటూ జీడిపి ఇంటూ నేషనల్ కిటీ ఆఫ్ జీడిపిలో చూస్తే 4.47% ఆయన హయాం జరిగితే, మన హయాంలో 4.82% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. మనసు లేని నాయకుడు అధ్యక్ష,
మోసం చేసే నాయకుడు అధ్యక్ష. కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తాడు అధ్యక్ష. మనసున్న ప్రభుత్వం అధ్యక్ష, మాట ఇస్తే అమలు చేసే ప్రభుత్వం అధ్యక్ష, నిజాలు చెబుతుంది. ఇది ఆయనకు మనకు ఉన్న తేడా అధ్యక్ష. బాబుకు అధ్యక్ష వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశం లేదు, అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదు అధ్యక్ష. చంద్రబాబు మేనిఫెస్టో అధ్యక్ష ఏ ఒక్కరైనా నమ్మటము అని అంటే బంగారు కడియం ఇస్తా అన్న పులిని నమ్మటమే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నమ్మడం కానీ ఆయన మేనిఫెస్టోని కానీ నమ్మటమైన కూడా అధ్యక్ష. అధ్యక్ష ఇదే గౌరవ సభలో అధ్యక్ష నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు అధ్యక్ష నేను చెప్పే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు కూడా అధ్యక్ష వినమ్రంగా కూడా అధ్యక్ష ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నా. 2014లో అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల తేడా ఎంత అని గమనిస్తే అధ్యక్ష మనకు దాదాపుగా 45% ఓట్ షేర్ మనకు వస్తే మనకన్నా దాదాపుగా 1% ఓట్ షేర్తో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాం అధ్యక్ష. మనకు చంద్రబాబు నాయుడు గారి కూటమికి తేడా వాళ్ళందరూ కలిసి మన మీద దాడి చేసినారు, మనం ఒక్కళ్ళమే ఇటువైపు నుండి మనం పోటీ చేసినాం. అయినా కూడా వాళ్ళందరికీ 46% వాళ్ళకు వస్తే 45% మనకు వచ్చింది దాదాపుగా. వాళ్ళకు మనకు తేడా దాదాపుగా 1% తేడాతో మనం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అప్పట్లో నాతో చాలామంది అన్నారు అధ్యక్ష ఎన్నికలకు ముందు మనం కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మనం కూడా చెప్పేద్దాము, చెప్పేస్తే గవర్నమెంట్లోకి వచ్చేస్తాం, మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాంలే అని చెప్పి చాలామంది నాతో అన్నారు. చాలామంది అన్నారు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అందరూ నా శ్రేయోభిలాషులే, ఎవరో అన్యాయస్తులు కాదు, నా శ్రేయోభిలాషులే. నన్ను ముఖ్యమంత్రిగా సీట్లో చూడడానికి సంతోషపడే నా శ్రేయోభిలాషులే, మన పార్టీకి శ్రేయోభిలాషులే. నేను అన్నా అధ్యక్ష చెయ్యలేనిది చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు అని చెప్పి. అధ్యక్ష ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్కరోజు నేను అధర్మం చేయని కారణంగా 1%తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది రియాలిటీ అధ్యక్ష. ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, అధికారంలో జగన్ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు. జగన్ ఒక అబద్ధం చెప్పలా, చేయలేనని చెప్పాడు, మాట మీద తాను నిలబడతాడు అన్న ఒకే ఒక అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాను. కానీ అధ్యక్ష నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా నాకు రిగ్రెట్ లేదు అధ్యక్ష. ఈ రోజు కూడా నేను వెనక్కి పోయి ఆ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈ రోజుకి కూడా నేను చెప్తాను అధ్యక్ష, నా నోట్లో నుంచి అబద్ధాలు రావనే చెప్తాను. అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే నేను ఆ రోజు బహుశా నేను చేసిన ఆ పని వల్ల నేను అధికారంలోకి బహుశా రాకపోయి ఉండొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష అధికారంలోకి నేను రాలేకపోయిన అధ్యక్ష, ప్రజల్లో విశ్వసనీయత అన్న అంశం ఏమిటి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం మాత్రం జగనే విశ్వసనీయతకు అర్థం అని చెప్పి మాత్రం ప్రజలకు నన్ను నమ్మినారు అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, 2014, 2019 నుంచి 23 ఈ 5 సంవత్సరాలలో చెప్పిన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసినామో అందులో 99% హామీలను చిత్తశుద్ధిగా మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి నిబద్ధతతో
99% హామీలను అమలు చేసి ఆ చేసిన హామీలను ఆ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి చూపించి ప్రజల చేత